గుడ్ మార్నింగ్ ఆల్ డాడీస్. మనం మళ్ళీ ఈరోజు కూడా కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది నాకు. మీరందరూ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి డాడీస్. మీ పైన ఉన్న వాళ్ళు ఏ సలహా ఇచ్చినా తీసుకోండి, మంచివి పాటించండి, లేని వాటిని విడిచిపెట్టండి. ఎవరితోటి ఇది చెడ్డది అని మాత్రం అనకండి. మీరు మంచిదైతే తీసుకోండి, లేకపోతే మానేయండి. కానీ మీరు అభివృద్ధి చెందండి. మీరు చక్కగా రోజు పనిచేయండి. ఇంకా 75 రోజులు ఉంది, 79 రోజులు ఉంది మన దగ్గర. ఈ 79 రోజులు చాలా చాలా ఇంపార్టెంట్. మీకు తెలిసిన వారందరికీ అవకాశం ఇవ్వండి. అలాగే మిమ్మల్ని మీరు ఇంకా మంచి ఇన్కమ్కి తీసుకురావడం కోసం వీలున్న వారందరూ ప్రతి వారం కూడా ఒక కొత్త అకౌంట్ మీ డైరెక్ట్లో వేసుకోండి. అది కూడా సేలబుల్ కాయిన్స్తో చేసి పరిగణలో తీసుకోవడానికి అవదయి. అవి చూసుకోండి. అవి మీరు జనరల్ ఐడీల కింద మీరు వేసుకోవచ్చు, తప్పేమీ లేదు. అలాగే మీరు ఎంత మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకుంటారో మీలో నుంచి కూడా అడ్మిన్ టీంలో కానీ ఇంకో సిఇఓస్ కానీ నేను డైరెక్ట్గా తీసుకుంటాను. మీకు ఎవరికైతే నాకు ఇక్కడ అడ్మిన్లో నాకు బాగా చేస్తున్నారు, బాగా కష్టపడుతున్నారు, ప్రజల కోసం ఎక్కువ మంది సర్వీస్ ఇస్తున్నారని నాకు ఇక్కడ కనిపిస్తుందో అది అడ్మిన్లో నేను పెట్టాను. వారికి నేనే కాల్ చేసి డాడీ ఇలాగున్నది, మీరు రండి అన్న, మనం చేద్దాం, మనం ఖచ్చితంగా ప్రజల కోసం చేద్దామని నేను పిలుస్తాను. ఈ 79 రోజులు మీ అంతలో మీరు ప్రతి ఒక్కరూ అవకాశం ఉన్న వాళ్ళందరూ పనిచేయండి. అవకాశం లేని వాళ్ళు ఖచ్చితంగా రోజు యాడ్ చూడండి. రోజు 2 కాయిన్స్ తీసుకోండి. అదే మీరు ఇది మన తాలూకా కిబో సమాజానికి మొత్తానికి మేము చేసిన అవుతారు. ఎందుకంటే మీ దగ్గర ఎక్కువ కాయిన్స్ ఉండడం వల్ల భవిష్యత్తులో మీరు ప్రజలకి మీరే నేరుగా అందులోంచి వచ్చిన మీకు వచ్చిన పర్సంటేజ్లో మీరు ఆ కాయిన్స్ అమ్ముకోవడం ద్వారా ఎంతోమందికి ఆ కాయిన్స్ వెళ్తాయి. కాబట్టి అది కూడా సర్వీస్గానే భావిస్తున్నాము. అది నిజంగా సర్వీసే. కాబట్టి మీరు జాగ్రత్త పడండి, ప్రతిరోజు అవకాశాన్ని వినియోగించుకోండి. నేను మీ అందరినీ గమనిస్తున్నాను. గమనించడానికి కొన్ని లెక్కలు ఉంటే ఆ పద్ధతులు నేను చేసుకున్నాను. మీ సీనియర్స్ రికమెండ్ చేస్తే రాదు, అలాగే వారి సలహాలు తీసుకోకుండా ఉండొద్దు. నేను ప్రతిదాన్ని నేరుగానే ఎన్నుకుంటాను. ఇక మీద నుంచి అంతా కూడా నేనే చూస్తున్నాను. ఇప్పుడు నేను హ్యాపీ, ఇబ్బంది ఏం లేదు. నేను అన్నీ చేసుకోగలుగుతున్నాను. కాబట్టి మీరు జాగ్రత్తగా ముందుకు రండి. నాకున్న ఆ కొద్దిపాటి అనారోగ్యం కూడా చక్కగా సర్దుమని అంటే చక్కబడింది. ఇప్పుడు అన్ని పనులు నేను చేసుకుంటున్నాను. మరికొద్ది రోజుల్లో మళ్ళీ మునుపట్లాగే మామూలుగా మారిపోగలను, అవుతాను అంతే. ఎందుకంటే నా వెనుక లక్షలాది మీ హృదయాలు, లక్షలాది కోట్లాది మీ ప్రేమలు మీ కుటుంబాల నుంచి నాకున్నాయి. అవే నన్ను ఈరోజు బలంగా నన్ను నిలబెట్టి తీసుకెళ్తున్నాయి. ఏం పర్లేదు, లక్ష్యం గొప్పదైతే అన్నీ సమకూరుస్తాడు దేవుడు. కాబట్టి ఇబ్బంది ఏం లేదు. మీరు అవేమి పట్టించుకోవసం లేదు. అలాగే కొంతమంది మన డాడీ నా వీడియో చూసినట్లుంది, డాడీకి ఎందుకు అలాగైందంటే ఏం అవలే, అతి సహజమైన విషయమే. దాన్ని నేను 1 నెలలోనే దాన్ని అధిగమించి ముందుకు వచ్చాను. ఎందుకంటే ఇలాంటి విషయంలో మహా స్ట్రాంగ్గా ఉండే మనిషిని నేను. డోంట్ వర్రీ, ఎవరు ఏది మాట్లాడినా దాని నుంచి ఏది వద్దు. మొన్న మధ్య నేను బాధపడుతూ అంటే కన్నీటి పర్యంతమే చెప్పానంటే అది కేవలం మీ మీద ఉన్నటువంటి ప్రేమతో. ఎక్కడైనా ఎవరైనా తప్పు చేశారు కాబట్టి దానివల్ల మీకేమన్నా నష్టం జరగకూడదనే వ్యక్తిగతంగా నాకేం కాదు. అది కొంతమంది అనుకోవచ్చు అంత బలహీనం అని. ఇంపాసిబుల్. 1 రోజుల్లో నేను కంప్లీట్గా నాకు ఇలా ఒంట్లో బాగాలేనప్పుడు 10 రోజుల్లో మీటింగ్ ఏర్పాటు చేశాను. మళ్ళీ 22 రోజులు మీటింగ్ ఏర్పాటు చేశాను. మళ్ళీ ఇప్పుడు మళ్ళా ఏర్పాటు చేశాను. ఇక మీదటి నుంచి ప్రతి రాష్ట్రానికి వస్తాను. నేను ప్రతి రాష్ట్రానికి వస్తాను. అక్కడ నా వాళ్ళని నేను ఎంచుకుంటాను, ఎన్నుకుంటాను. నో ప్రాబ్లం. ఇక్కడి నుంచే నేను చేస్తాను. ఇబ్బంది ఏం లేదు. మీరు చక్కగా పని చేయండి.
మీ పైన సీనియర్స్ ఇచ్చిన ప్రతి సలహాని తీసుకోండి. అందులో మంచి చెడు మీకు తెలుసు కాబట్టి మంచి సలహాలు తీసుకోండి. నచ్చలేనివి కానీ తప్పని మీకు అనిపిస్తే వాటిలో వదిలేయండి. వాళ్ళు అడగండి, వాళ్ళ హృదయాలు గాయపరచవద్దు. వాళ్ళు తెలిసి చెప్పారు అంతే. అలాగే నేను చెప్పినవన్నీ మీరు వినండి. వాటిల్లో మీరు ఏది చేయగలుగుతారో అది చేసుకుంటూ వెళ్ళండి. ఈ 79 రోజులు మనం చాలా జాగ్రత్తగా వర్క్ చేద్దాం, చాలా బాగా చేద్దాం. మళ్ళీ నేను వెంటనే మీకు కలుసు